మాంసాహారం తీసుకునే వారికి ప్రోటీన్తో ఇబ్బంది లేదు. శరీరానికి చాలినంత ప్రోటీన్ మాంసం నుంచే దొరుకుతుంది. చిక్కంతా శాకాహారులకే. నాన్ వెజ్ తినేవారితో పోలిస్తే వెజిటేరియన్స్కి ప్రోటీన్ కాసింత తక్కువే అందుతూ ఉంటుంది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక పదార్థాలను ఎంపిక చేసి నిత్యం తీసుకుంటూ ఉంటే వారికి ప్రోటీన్ తక్కువనే మాటే ఉండదు. శాకాహారులకు తగినంత ప్రోటీన్ను అందించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతోందా లేదా అనే విషయంలో శాకాహారులు దిగులు పడుతుంటారు. తగినంత అందటం లేదేమో, ప్రోటీన్ పొడుల వంటివి తీసుకోవాలేమో అని అనుకుంటుంటారు. నిజానికి ప్రోటీన్లను ఆహారం ద్వారా లభించేలా చూసుకోవటమే ఉత్తమం. మనకు 1 కిలో శరీర బరువుకు రోజుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. అది 50 ఏళ్లు దాటితే 1.2 గ్రాములు కావాలి. మాంసం, గుడ్డు వంటి జంతు ప్రోటీన్లలో మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని శరీరం బాగా గ్రహిస్తుంది. సోయాబీన్స్ మినహా చాలా శాకాహార పదార్థాల్లో 1 అంతకన్నా ఎక్కువ అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. రకరకాల పదార్థాలను కలిపి తీసుకుంటే ఒకదాంతో మరోటి భర్తీ అవుతాయి. ఉదాహరణకు బియ్యం, గోధుమల వంటి తృణధాన్యాల్లో లైసిన్ ఉండదు. పప్పు దినుసుల్లో మిథియోనిన్ ఉండదు. కాబట్టి 3 బియ్యం, గోధుమల వంటి తృణధాన్యాలు 1 వంతు పప్పులు కలిపి తీసుకోవటం మంచిది. దీంతో బియ్యంలో లేని లైసిన్ పప్పులతో లభిస్తుంది. పప్పుల్లో లేని మిథియోనిన్ బియ్యం, గోధుమల నుంచి అందుతుంది. అప్పుడు అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలు లభించినట్టవుతుంది. వీటిని శరీరం పూర్తిగా వాడుకుంటుంది. తగినంత ప్రోటీన్ అందుతుంది. ఇక మితిమీరి ప్రోటీన్ పొడులు వాడితే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలకు దారితీయచ్చు. మోతాదు మరీ ఎక్కువైతే కిడ్నీల మీద ఎక్కువ భారం పడుతుంది. ప్రోటీన్ జీర్ణమయ్యాక మిగిలిపోయే నత్రజనిని శరీరంలోంచి బయటకు పంపటానికి కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయని వారికి ఇది చిక్కులు కలిగిస్తుంది. కాబట్టి శరీరానికి తగినంత ప్రోటీన్ను అందించేందుకు సహజ సిద్ధ ఆహారాలపైనే ఆధారపడటం అన్ని విధాలా మేలు.